ప్రియమైన వారలారా, ఒక విషయం చెప్పాలి. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీ స్థితి మారిపోతుంది, మీ యొక్క అలవాట్లు మారిపోతాయి. అదే గుర్తు అన్నమాట. అర్థమైందా? మీరు నిజంగా ప్రభుకి అందుబాటులోకి వెళ్ళి ప్రార్థన చేస్తే, అందుబాటులో ఆయన చిత్త ప్రకారముగా మనం ప్రార్థన చేయగలిగితే మనము మారిపోతాం, మనము చాలా మార్పు చెందుతాం. దానికి పూర్తి ఉదాహరణ ప్రాక్టికల్గా నేను మీకు చెప్పుకోగలను. ప్రాక్టికల్గా నేను యేసు ప్రభువారిని ఆయన సన్నిధికి వెళ్తున్నాను, కానీ ఆయన మాట నాలో లేదు. ఒకప్పుడు ఆయన సన్నిధికి వెళ్తున్నాను కానీ ఆయన మాట నాలో లేదు. చర్చికి అమ్మతో కలిసి వెళ్తున్నాను కానీ ఆయన మాటకి నేను చెవి ఎగ్గలేదు. ఆయన మాట నాలో దాగి ఉండలేదు. ఆయన మాటకు నా హృదయములో స్థలము లేదు. పెద్ద చర్చి, 1000 మంది ఉండే చర్చి అది. ఆ చర్చిలో ప్రార్థన చేస్తూ ఉంటే, ఆరాధనలు ఒకరు ఆరాధన చేస్తుంటే, ఆరాధన అయిపోయే లోపు బాగా గుర్రు పెట్టి నిద్రపోయేటటువంటి లక్షణాలు నాలో ఉండేవి. ఆరాధనలో అందరూ చక్కగా మోకరించి ఆరాధన చేస్తుంటారు. 1000 మంది ఆరాధన అయ్యేసరికి ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటలు అవుతుంది ప్రార్థన అయిపోయేసరికి. ఇప్పుడు కూడా ఉంది ఆ చర్చి అక్కడ ఒంగోలులో. అయితే ఆ చర్చిలో నా పని ఏంటి అనేదంటే, వెళ్ళటము, మోకరించి అలాగే నిద్రపోవటం. అలాగే నిద్రపోయి ఆ తర్వాత లేచి ఇక వాళ్ళు వాక్యాలు చెప్తుండే చెవి ఎగ్గకుండా, చెవిలోనికి దేవుని మాటలు పోకుండా మరి ఏదేదో రాసుకోవటము, ఏదేదో చేసుకోవటము, ఇలాగూ నా జీవితం అనవసరంగా గడిచిపోయింది. అప్పుడు మా చెల్లి వాళ్ళని కొట్టుకోవటము, తిట్టుకోవటము, నువ్వు పంది, నువ్వు ఎద్దు, నువ్వు దున్న అనుకోవటము, ఇలాంటివి ఉండేవి ఇంటిలో. ఇలా కొట్టుకున్న అక్క చెల్లి అన్న తర్వాత ఏమవుతారు? బాగా కొట్టుకుంటారు. ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ మరి రకరకాలుగా ఉన్నప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే, ఒక స్టిక్ ఉండేది ఇంట్లో, ఒక కర్ర. ఆ కర్రతో నలుగురిని కొట్టేది. ఒక్కరు తప్పు చేసినా సరే నలుగురికి పడేది. నలుగురికి రక్తం వచ్చేదన్నమాట. ఎక్కడ కొడితే చవక కర్రతో ఎక్కడ కొట్టారంటే అక్కడ రక్తము వచ్చేది. చర్చిలో గోల్ చేస్తారా మీరు? చర్చిలో ఊరక తిరుగుతారా? నాకు ఆ రోజులు కుక్క సైతాన్ని బట్టి ఉంది. ఆ కుక్క సైతాన్ని పెట్టడంలో ఊరకు బాత్రూంలోకి పోయేదాన్ని. వచ్చేది కాదు, పెట్టేది కాదు, ఊరకు లేస్తే బాత్రూం. అప్పుడు నాకు కుక్క సైతాన్ని పట్టింది అనమాట. ఈ కుక్క ఏం చేస్తుందో తెలుసా? కుక్కని ఎప్పుడైనా గమనించారా? కుక్కని, వీధి కుక్కలను గమనించారా? గబగబ వచ్చుద్ది, ఆడుంటుంది, మళ్ళీ ఆడ నుంచి గబగబ పోద్ది, మళ్ళీ గబగబ ఆడుకొచ్చుద్ది, మళ్ళీ ఆడ నుంచి మళ్ళీ పోద్ది. అట్లా కుక్క సైతాన్లాగా నేను ఊరక బాత్రూంలోకి పోయేదాన్ని. ఇంటికి వచ్చి బాగా కొట్టేది. అయితే కట్ చేస్తే ఒకరోజు ప్రభు నా హృదయంలోకి వచ్చారు. ఒకరోజు ప్రభు నా హృదయంలోనికి 1994 సంవత్సరంలో 3 దినాలు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. జూన్ మాసంలో 3 దినాలు మీటింగ్ జరుగుతుంటే, ఆ రోజు అసలు ఏంటి ఈ వాక్యం, ఈ మాట ఏంటి, ఈ మాట యొక్క విధానం ఏంటి అని ఆలోచించడం ప్రారంభమైంది. అలా ఆలోచిస్తూ వింటూ ఉంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈరోజు నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను కదా. ఈ వాక్యం అదే కదా చెప్తుంది. నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను కనుక ఆ నరకం నాకు ఉండకూడదు, ఆ నరకం నాకు లేకుండా ఉంటాను, నేనేం చేయాలి అని ఆలోచన నా హృదయంలో మొదలైంది. అంతకుముందంతా కూడా ఆలోచన రాకముందంతా కూడా నా హృదయంలో ఎలాగుందంటే, చిరంజీవి పాటలు పాడటం, చిరంజీవి డ్యాన్సులు వేయటం, చిరంజీవి సినిమా అంటే దానికోసం పరుగులు తీయటం, రకరకాలుగా ఉన్న నా ఆ అల్పమైన భయంకరమైన రోగకరమైన నా స్థితి, నా పరిస్థితిని దేవుడు రెప్పపాట్లు మార్చేశాడు.
ఇప్పుడు నా స్థితి ఏడుస్తున్నాను, నేను ఏం చేయాలా అని ఇలాగూ ఏడుస్తున్నాను. కట్ చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లి వాళ్ళు నన్ను కొట్టినా కూడా నేను తిరిగి కొట్టలేదు. వాళ్ళు కొట్టాలని రాలేదు, కోపము రాలేదు, ఎలాంటి వాళ్ళ మీద బాధ కలగలేదు. వాళ్ళను కొడుతున్నా కూడా తిరిగి కొట్టాలనిపించట్లేదు. వాళ్ళు నన్ను పంది అంటున్నారు. నేను శనివారం పుట్టాను అనమాట. అందుకని అందరు నన్ను ఇంట్లో అనేవాళ్ళు, శనివారం పుట్టావు శనిదానా అనేవాళ్ళు. మా చెల్లి వాళ్ళు, శనివారం పుట్టావు, నువ్వు శనిదానివి, నువ్వు పుట్టడం వల్లే శని బట్టి ఉంది ఇంట్లో అనేవాళ్ళు. ఆ మాట అన్నప్పుడు కోపం వచ్చేది, బాధ వచ్చేది ఒకప్పుడు. ఎప్పుడైతే ప్రభులోకి వచ్చానో నాలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఎవరిని ఏ మాట అనటానికి వీలు లేకుండా, ఎక్కడ ఏమవుతుంది అంటే నా పరిస్థితి వెళ్ళటము, చర్చి నుంచి ఇంటికి రావటము, ఒక మూలలో ప్రార్థన చేసుకోవటం, చర్చి నుంచి ఇంటికి రావటము, ఒక మూలలో ప్రార్థన చేసుకోవటం, లేస్తే పాస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, వాళ్ళ దగ్గర కోచింగ్స్ అడగటము, ఆ వాక్యం తెలుసుకోవటము, ప్రార్థన చేసుకోవటం, ఇవన్నీ కార్యాలు ఆ రోజున 94వ సంవత్సరమున నేను కానీ ఆ యొక్క అవకాశాన్ని నేను కానీ చూడకపోతే నిత్యంగా చెన్నై పట్టణంలో నేను ఏదో ఆఫీసులో చిమ్ముకుంటూ ఉండేదాన్నేమో. అర్థమైందా? చిమ్ముకుంటూ ఉండేదాన్నేమో, ఏదైనా ఆఫీస్ పనికి వెళ్ళేదాన్నేమో, ఏదైనా లేకపోతే ఎలా పరిస్థితి ఉండేదో, ఎలా మాట్లాడి ఉండేదాన్నో, ఎలాంటి పరిస్థితి కలిగి ఉండేదో. అయితే ప్రియమైన వారులారా, ఆ 94వ సంవత్సరంలో నేను నా హృదయాన్ని చెవి ఎగ్గి దేవుని సన్నిధానంలోకి వచ్చాను.